రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరు పాలన, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా పార్టీ ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడన్నా కూడా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు జీతాలు కానీ, ఎంఆర్ రెవెన్యూ వ్యవస్థ కానీ బాగా ఖచ్చితంగా బాగుండింది, బాగా అమలయ్యేటివి. ఇంత ఇబ్బంది పడే సందర్భం అయితే లేదు నేను గమనించబట్టి. ఎప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడే సందర్భం లేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కావడము, ప్రజలు చేసుకున్న అదృష్టమా దురదృష్టం అనేది ప్రజలే చెప్తారు. ఇప్పుడు పోయినా కూడా విద్యార్థులకు, విద్యావంతులకు నిరుద్యోగ సమస్య. ఇప్పుడున్నటువంటి గిరిజనులు, దళితులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని స్కీమ్ తీసేసి వారికి విద్య లేకోకుండా చాలా వరకు ఇప్పుడు కూలి పనులు పోలుతున్నారు. అక్కడ మా దళిత గిరిజన మా బిడ్డలు ఏమనంటే గిన అమ్మఒడి, నేతన్ నేస్తము, కొన్ని పథకాలు పెట్టేసి మా గిరిజన నిరుద్యోగ సమస్య ఇంకా ఎక్కువ పెట్టేసి వలసలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడుగా మీరు చూడండి గ్రామాలపై, మా ఆంధ్రప్రదేశ్లో మా గిరిజన గ్రామాలు చూస్తే మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానని ప్రతి సభల్లో చెప్తున్నారు. దాని మీద ఏమండి ఇంకోసారి అడగండి. మీరు 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానని అవండి. చదువుకున్న విద్యావంతులు 2,34,000 ఇచ్చినా మీరు విద్యావంతులు అడగండి. నేనే చెప్తాను, నేను కూడా విద్యావంతుడే. నేను బీఈడి, టీటీపీ, టీపీటీ, డిప్లొమా ఎక్కడిచ్చారు మీరు? సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలని చెప్తే మీరే క్రియేట్ చేసి మీరే ఇచ్చి మీరే ఉద్యోగాలంటే ఇక్కడ ఏమన్నా చదువుకున్న విద్యావంతులు తెలుగు బీఏ కానీ ఎంఏ కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు అమాయకుల. ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలో మాకంతా తెలుసండి. మేము పొద్దున్న లేస్తేనే పేపర్ చదువుతాం, టీవీలు చూస్తాం. ఇప్పుడు విప్లవాత్మక సెల్ ఫోన్లు వచ్చినాయి, అప్డేట్ వస్తున్నాయి. ఎక్కడ మీరు చెప్పడం అంతా జీరో. మీరు గ్రామ వ్యవస్థ చూస్తే, సచివాలయాలు చూస్తే 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళతో పోయి వాళ్ళు సార్ అని చెప్తే వాళ్ళు పని చేయడం లేదు. అక్కడ సచివాలయ వ్యవస్థ మీరు పెట్టి 5,000 జీతాలు 6,000 జీతాలు మేము అడగడం లేదు. మీ వ్యవస్థను మేము కింద చెప్పడం లేదు. ఇక్కడ చదువుకున్నవాడు అదేం సార్ అంటే కినా అదే ఎంఆర్ఓ, రెవెన్యూ, ఆర్ఐ, డిప్యూటీ కలెక్టర్ టైప్లో వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళు చెప్పింది పని చేయడం లేదు. వాళ్ళు విధి విధానాలు తెలియదు, వాళ్ళు ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో తెలియదు, రిసీవింగ్ తెలియదు. అది ఉద్యోగాలు అంటారా? మీరే చెప్పండి. మీరు రిపోర్టర్స్ అండి, మీరు విలేకరులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నేతలు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దోషాలు చేయడంపై మీరు అది చదువుకున్న సంస్కారం బట్టి పోతుందండి. సంస్కారం లేని మనం ఏం చెప్పలేము కదా. ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు సంస్కారం ఉంది. నా సంస్కారం నా వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా నేను కాపాడుకోవాలి కదా. వాళ్ళు ఒక ప్రజల నుంచి గెలిచి ఒక ప్రజల నుంచి ఒక బాధ్యతగా ఉండి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఉందా లేదా అనేది మీరే ఆలోచన చేసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఏదైతే ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో కంపెనీలు, కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేశాను, కంపెనీలు వస్తున్నాయన్నారు. ఏమంటే సాక్షి టీవీలో, సాక్షి పేపర్లు వస్తే మాత్రం నిజాలా? ఉన్నాయి కదండి, దీని పత్రికలు ఉన్నాయి కదా. ఏ పత్రికలైనా కూడా వాస్తవాలు చెప్తాయి కదా. ఇక్కడ మీరు రిపోర్టర్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ చెప్తాం. ఎక్కడ అబద్ధం అంటారు? లేదు. ఉద్యోగస్తులు అడగండి, అభివృద్ధి ఏం లేదా? జీతాలు పడలేక ఈరోజు ఈ నెల ఏదో 1 తేదీ వేశారంట, వాళ్ళు సంతోషపడటం లేదు, ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఒక్కసారి ఈ నెల అయిపోతే రేపోతే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, అప్పటి నుంచైనా మా ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మా జీతాలు కరెక్ట్గా వస్తాయి, వ్యవస్థ బాగుంటుందని చెప్పి ఉద్యోగస్తులు అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు, యూత్ అంటున్నారు. చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే అక్కడేదో పెట్టాడు నీరుడు వైజాగ్లో పరిశ్రమలన్నీ, ఒక 4 కోట్లు ఎంత ఖర్చు పెట్టాడు, అక్కడ ఒక్క పరిశ్రమ రాలా. వాళ్ళందరూ వస్తారు, వీళ్ళు వస్తారు, 3 రాజధానులు, 3 పోని 3 ఇటుకరాళ్ళు కూడా వీళ్ళు వాళ్ళ అక్కయ్య తిడుతుంది, అక్కయ్య చెల్లిలో. ఇంకేముంది అక్కడ? ఆడే కనపడుతుంది వాళ్ళ చెల్లి. మా సునీత అక్క అంటాడు వాళ్ళ నాన్న చంపాడు, ఇంతవరకు దిక్కు లేదు. మేమంతా హరిచంద్రులు అంటున్నారు. ఇంకెక్కడుంది న్యాయం? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఏ పథకాలు అవి చేసి బుండవాడికి పనులు కూడా చెడదింగాడు. దానివల్ల ఇస్తాం తప్పులేదు, ఇచ్చేవాడికి అమ్మఒడి ఇస్తే మంచిది, అది బాగానే ఉంది. వీళ్ళకి సోమరపోలు చేయడం ఇంకో రకమైన దిగచేస్తున్నాడుగా. ఇంకేడండి ఇంక న్యాయం? మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను అన్నారు. బార్లే పారుతుందిగా. ఒక షాపులో 100 రూపాయలు 250 చేసాడు కదా. మీకే కంటికి కనపడుతుంది కదండి. ఇంకెక్కడుంది? మద్యపాన నిషేధం అన్నాడు. అధ్యక్ష మీ ఇంటికి నాకు ఓటు ఉంటేనే వేయండి అన్నాడుగా. మీరు నా న్యాయం చేస్తే వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు. ఏదో కొంచెం చేశాడు, అందుకనే సోమరిపోతే అడుగు తింగుతున్నాం. అప్పుడు ఏ పరిశ్రమ లేక ఏ పరిశ్రమలు అన్ని పోనీగా
రాజా అమర్ రాజా ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా. నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను ఏ సచివాలయం ఓతొత్త పోస్టులు ఇస్తే ఉపయోగం. డిఎస్సి 10 సంవత్సరం వదులుతా అన్నాడుగా, ఇంతవరకు ఒక పోస్ట్ వదలలేదుగా. ఊరికే సచివాలయం ఇచ్చి 2,50,000 3,50,000 ఇచ్చేది ఎంత అయింది? మా అయితే 4 లక్షలు 4 కోట్లు 5 కోట్లు అవుతుంది శాలరీలు. ఈ టీచర్లు ఏరి పిల్లలు మట్లు గుడిచి గోళ్ళకు సున్నాలు అయితే సరిపోద్దా? కొన్ని టీచర్లు తీయాలిగా ముందర, కొన్ని అమలు చేయలేడు అనుకో, వదిలేతాడు. మళ్ళీ పాత ఇక్కడ వేస్తున్నాడు. ఇప్పుడు నిన్న మా తమ్ముడు వాడు కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 2,500 వచ్చింది అన్నాడు. అంత ముందులో 1000 రూపాయలు వచ్చేదంట. అది 2,500 అవి మనం వాడకుండా మనం కట్టుకుంటాం అండి. దాంట్లో ఆడు ఏం చేయాలి, పాత బిల్లు వేయకుంటే చాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఏడ జరిగింది మీకే చూస్తున్నారు. ఎక్కడ జరిగింది? పలానా చాటే అభివృద్ధి చేసింది చెప్పండి. అమరావతిలోనా అదే మట్టి కట్ట తోడుకెళ్ళారన్నారు. ఆడు అయిపోతే అయిపోయాడు. ఇంకెక్కడ జరిగింది? ఆడాన్స్ రుచికొండలో ఇల్లు కట్టుకున్నాడు శుభ్రంగా. ఆడికొండలో అమలు ఎక్కడదైనా ఒకసారి ఇల్లు కట్టుకోవాలి రాజధాని అయిన తర్వాత.